హైదరాబాద్లో వర్షం దంచి కొడుతోంది. నగరంలోని అన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. పంజాగుట్ట, కూకట్పల్లి, అమీర్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో జోరు వాన కురుస్తోంది. రోడ్లపై వర్షపు నీరు నిలిచిపోయింది. బాచుపల్లి, నిజాంపేట, మియాపూర్, ప్రగతినగర్లోనూ కుండపోతగా వర్షం కురుస్తోంది. లింగంపల్లి, చందానగర్, మూసాపేట్, మల్కాజ్గిరి, కుషాయిగూడతో పాటు గచ్చిబౌలి, మెహదీపట్నం, ఫిలింనగర్, కొండాపూర్, హైటెక్ సిటీలోనూ భారీ వర్షం కురుస్తోంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం హైదరాబాద్లో పలు చోట్ల భారీ వర్షం కురిసింది. దానికి సంబంధించినటువంటి దృశ్యాలన్నీ చూస్తున్నాము. పంజాగుట్ట, కూకట్పల్లి ఏరియా, అలాగే అమీర్పేట్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, బాచుపల్లి, నిజాంపేట, మియాపూర్, ప్రగతినగర్లో భారీ వర్షం కురిసింది. ఇటు హైదర్ నగర్, లింగంపల్లి, మూసాపేట, మల్కాజ్గిరి, కుషాయిగూడలో, గచ్చిబౌలి, మెహదీపట్నం, చందానగర్, ఫిలింనగర్, కొండాపూర్, హైటెక్ సిటీలో మొత్తం కూడా భారీ వర్షం కురిసింది. ఆదివారం కావడం, కార్యాలయాలు అన్నీ కూడా సెలవు దినం కావడంతో పెద్దగా ట్రాఫిక్ లేకపోయినప్పటికీ కూడా హైదరాబాద్లో చినుకు పడితే చాలు అంతా కూడా చిత్తడిగా మారిపోతుంది. ప్రస్తుతం రోడ్ల మీద నీరు నిలిచిపోవడంతో వాహనదారులంతా కూడా స్లోగా వెళుతున్న దృశ్యాలు మనకు కనపడుతున్నాయి. ఇక కాలనీల్లో అయితే వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలవ ఉంటుంది. జోరున వానకు రోడ్లపై వర్షపు నీరు మొత్తం అక్కడ చేరుకునుంది. బాచుపల్లి, నిజాంపేట, మియాపూర్, ప్రగతినగర్లో కుండపోతగా వర్షం కురుస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాము. లింగంపల్లి అండ్ చందానగర్, మూసాపేట్, మల్కాజ్గిరి, కుషాయిగూడతో పాటు గచ్చిబౌలి, మెహదీపట్నం, ఫిలింనగర్, కొండాపూర్, హైటెక్ సిటీలో కూడా భారీ వర్షం కురుస్తూ ఉంది. భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో సహజంగానే నాలాలన్నీ కూడా మొత్తం పూడుకుపోయి ఉన్నాయి కాబట్టి వర్షపు నీరంతా ఎక్కడికక్కడ రోడ్ల మీదే నిలిచిపోతూ ఉంటుంది. ప్రతి వర్షాకాలంలో కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతూ ఉంటుంది. అయితే మాన్సూన్ డిజాస్టర్ టీమ్స్ అన్నీ కూడా అలర్ట్గా ఉన్నాయి. నిన్న రేవంత్ రెడ్డి కూడా వీళ్ళందరితో కూడా సమావేశం ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ లోతట్టు ప్రాంతాలలో నీళ్లు నిలిచి ఉంటున్నాయి. ముఖ్యంగా కాస్త వర్షం కురిస్తే చాలు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీ వర్షానికి ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోతూ ఉంటాయి.